నమస్తే, నేను మీ మధు. మనశంకర వరప్రసాద్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ రానే వచ్చేసింది. అయితే థియేటర్లో ఆడిన ఈ మూవీ ఎలా ఉందని టాక్స్ అయితే మల్టీగానే వినిపిస్తున్నాయి. నిజంగానే అసలు ఎలా ఉంది ఈ మూవీ, మెగా ఫ్యాన్స్ సాటిస్ఫైడ్ అయ్యారా లేదా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మనశంకర వరప్రసాద్ వచ్చేసింది, అది కూడా అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో. సో చాలా హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. మరి మూవీ ఎలా ఉంది సార్? అమ్మయ్యా అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే రాజాసాబు మిక్సిడ్ టాక్ తో వెళ్తుంది. అవును, అసలు వరల్డ్ వైడ్ స్టారు ప్రభాసు, అలాంటిదే అలాగా మిక్సిడ్ టాకు. ఆఖరికి బన్నీ గారు ఏదో మారుతి గారు చెప్పాడు. ఆ టెన్షన్లో ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వడం నిజంగా పండక్కి ఫ్యాన్స్ అసలు మీరు దాన్ని అనిల్ రావిపూడి గారు ఎంత మాడ్యులేషన్లో చెప్పారంటే, మీరు టైటిల్ వింటే మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మాట్లాడుతున్నట్టు, అంటే శంకర ప్రసాద్ పండక్కి వస్తున్నారు క్యాప్షన్ అదే ఉంటుంది కదా. సో పైపెచ్చు ఆయనకి పండగ సెంటిమెంట్ కూడా అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. అది లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అది 300 crores ఎంతో, జస్ట్ 60-70 కోట్లతో పెట్టిన సినిమా 300 కోట్లు ఏంటమ్మా అసలు కొన్ని సీన్స్ కామెడీ రొటీన్ అనుకునే టైంలో డిఫరెంట్గా అరే ఈ సీన్ ఎక్స్పెక్ట్ చేయలేదే అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎందుకు అమ్మయ్య అంటున్నానంటే, మెగాస్టార్ గారి సినిమా లాస్ట్ టైం వచ్చింది బోలా శంకర్ పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ఏదంటే ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా కూడా ఒక పేట్రియాటిక్ దేశభక్తికి సంబంధించింది కాబట్టి ఇది ఏంటి. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ గారి టైమింగ్, కామెడీ టైమింగ్ నాకు తెలిసి ఇంకెవరికి లేదు, ఎవరికి రాదు కూడా. అంటే మిగతా వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు అది. అంటే మా ఫ్రెండ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండేవారు ఆయన ఒక ప్రోగ్రామింగ్ హెడ్, ఒక ఛానల్కి అవుట్పుట్ ఎడిటర్గా చేశారు. ఆయన ఇప్పుడు అనేవారు, ఎవరికైతే కామెడీ టైమింగ్ పంచ్ బాగుంటుందో వాడే సూపర్ స్టార్ అవుతాడు. నువ్వు చరిత్రలో ఎవరిని తీసుకో, నేను ఆడి కామెడీ రాకుండా ఆడు సూపర్ స్టార్ అయ్యంటే నేను ఒప్పుకోను అనేవాడు ఆయన. ఎట్లా సార్ అంటే, ఇండియన్ స్క్రీన్ మీద ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న సూపర్ స్టార్లు అంటే ఆయన చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ఇద్దరు, ఒకటి అమితాబ్ బచ్చన్, 2 చిరంజీవి అంటాడు ఆయన. అసలు అంత కామెడీ టైమింగ్ అంటే వాళ్ళ కష్టపడే తత్వము అన్ని సెక్టార్లు చేయడం వల్ల సూపర్ స్టార్లు అయ్యారు. కానీ సూపర్ అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కామెడీకి ది బెస్ట్ కింగ్, సూపర్. ఆయన ఎక్స్ప్రెషన్తో సహా అసలు డైరెక్టర్లు ఎలా చెప్తారంటే అబ్బా అని అలాంటివి చెప్పరంట, ఆయనే చేసేస్తాడు. ఓకే, బట్ ఇక్కడ చిరంజీవి గారు వచ్చేసరికి ఒక రేంజ్ ఇమేజ్ అనుకుంటాం. కానీ ఈయన టైమింగ్ కూడా మీరు బ్రహ్మానందం గారు చాలా సందర్భాలు స్పీచ్లో కూడా ఏం చెప్పారంటే, నేను కామెడీ టైమింగ్ కొంత నేర్చుకున్నది, కొన్ని స్టైల్స్ ఆయన షర్టిల్ గిప్పిలుగా వేస్తుంటాడు కదా బ్రహ్మానందం గారు, అవి కూడా నేను చిరంజీవి గారిని చూసి నేను ఫాలో అయ్యాను. అది చాలా మందికి తెలియదు, నేనేదో స్టైల్ చేశాను అనుకుంటారు, ఆయన ముందు నేనంతా అన్నట్టుగా అంటారు. తెలియదా మాకు అని కొన్ని ఎక్స్ప్రెస్ ఇస్తాడు ఆయన. సో అవే ఇక్కడ కూడా అంటే అనిల్ రావిపూడి గారు ఏదైతే ఊహించుకున్నాడో, ఓకే మెగాస్టార్. ఇప్పుడు చదువుకునే రోజుల్లో చిరంజీవి అంటే ఒక స్టార్ కదమ్మా. మెగాస్టార్ని అల్లంత దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో లైవ్లో చూసినా చిరంజీవి చూశానరా అని ఒక్కొక్కరు గూస్ బంప్స్తో చెప్పే రోజుల్లో ఎలా ఉండేది మెగాస్టార్ ఇమేజ్. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా ఇవి కాదు, ఇమేజ్ అంటే చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు ఊహించుకొని ఒక మిడిల్ క్లాస్ కథ పెట్టి కామెడీ టచ్ ఇచ్చి చిన్న మాసు, దానితో కొంచెం యాక్షన్ సీన్స్ పెట్టకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం యాక్షన్ సీన్స్ పెట్టారు. కానీ ఎంత అంటే ముందేమన్నారు, ఓ మీసాల పిల్ల అన్నారు. మీసాల పిల్ల సినిమా ఎంత ట్రోల్ చేశారంటే చిరంజీవి గారి ఏజ్కి ఇది అవసరమా అన్నారు. కానీ మీరు థియేటర్లో చూస్తే అబ్బా ఎంత బాగా సూట్ అయింది ఆయన ఏజ్కి, ఆయన స్టేచర్కి అన్నట్టు అనిపించింది. అది అలాని యంగ్ జనరేషన్ ఇప్పుడే వచ్చిన అప్కమింగ్ అమ్మాయిని పెట్టలేదుగా, ఆమె ఒక లేడీ సూపర్ స్టార్ నయనతార. అలాంటి ఆమెని మళ్ళీ మ్యాచ్ చేసి పెట్టడం కరెక్ట్గా. మనకి జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేస్తే అనిల్ రావిపూడి ఎంత చిన్నపిల్లడా అండి. ఇప్పుడు ఇది 9వ సినిమా, వరుసగా ఇంతవరకు ఫ్లాపులు లేవు. భగవంత్ కేసరి చూశారు కదా బాలయ్యది. బాలయ్య గారి క్యారెక్టర్కి, ఆయన ఫాస్ట్కి, ఆయన సింహాన్ని నటసింహంకి ఎలాగైతే సూట్ అయిందో ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ, నేలకొండ భగవంత్ కేసరి ఎలాగైతే ట్యూన్ చేశాడో ఇక్కడ చిరంజీవి గారి టైమింగ్కి కామెడీకి చేశాడు. దానికి తగ్గట్టు లాస్ట్
సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు రావడం ఇంకా అది సినిమాకి ఎక్కడికో తీసుకెళ్ళి మల్టీ స్టార్ మూవీ. మల్టీ స్టార్ మూవీ. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చారు, కానీ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ పేర్లు చెప్తారు కదా. ఒకప్పుడు ఎలా చెప్పారు, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు ఇలా చెప్పేవారు కదా. సో 4-5 దిగ్గజాల్లో 2 దిగ్గజాలు ఇక్కడే తెర మీద కనిపిస్తే 2 కళ్ళు సరిపోలేదు. ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే అందులో ట్రైలర్ లో చూపించే డైలాగ్ అందులో కూడా ఉంటుంది, ఏంటి ఎంత మాస్ ఎంట్రీ ఇచ్చావు అని అంటే, మరి నువ్వు ఫ్యామిలీ టచ్ అవ్వలే అంటే ఈయన మాస్ మెగాస్టార్, ఆయన ఫ్యామిలీ స్టార్. ఈ రోజుకి కూడా ఆడవాళ్ళు అత్యంతగా ఇష్టపడే సినిమా ఏదైనా ఉంటే ఫ్యామిలీ లేడీస్ వెంకటేష్ గారి సినిమా. సో అలాంటి వెంకటేష్, పైగా పేరే విక్టరీ వెంకటేష్. ఆయన పాదం పడిందంటే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే. సో ఈ చిరంజీవి గారి కాంబోలో వచ్చి ఆయన పాత్రకి హీరోల్ గా రాశాడు ఆయన. అంటే మన స్టోరీ మాట్లాడుకుంటే ఇంకా ఫ్యాన్స్ కొట్టేస్తారేమో. సో సినిమా అయితే ఎందుకు అమ్మయ్య స్టార్టింగ్ ఎత్తుకున్నానంటే, ఏంటి ఒక పక్క ఇంకో టాక్ ఏంటంటే, చిరంజీవి గారు వరుసగా హ్యాట్రిక్లు కొట్టే వాళ్ళతో చిరంజీవి గారు చేస్తే, ఈ చిరంజీవి గారు చేసేసరికి అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అలా కొరటాల శివ, ఆచార్య అలాగే ఫ్లాప్ అయింది. తర్వాత ఒకప్పుడు సీను వైట్ల వరుస హిట్లు తీసేవాడు, ఆయన అందరవాడితో ఏదో మమ అనిపించింది కానీ పెద్దగా ఆడలేదు. ఇలాగ ఇంకో డైరెక్టర్ పేరు ఏదో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. అంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ప్రతిదీ అనలైజ్ చేసేస్తూ ఉంటాడు, బాగా ఊహించే చూసుకుంటుంటారు. సో అందుకు ఆ ఎలిమెంట్స్ ఏవి తప్పకుండా, ఆయనే రైటరు, ఆయనే డైరెక్టర్ కాబట్టి, కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి, ఎక్కడ పంచు పేలాలి ఎక్కడ పేలకూడదు కొన్ని సీన్స్ ఉంటాయి. అది అదే శశి అని కొన్ని తనకేదో వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్నట్టు ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదు మళ్ళీ సైడ్ అబ్బా అయిపోతాడు, అవంటే ఇంకో పంచ్ ఉంటుంది, అదే సినిమాకి హైలైట్. సో అలాంటి స్క్రిప్ట్ రాసుకోవడము, ఆయన ఇంటర్వ్యూలో కూడా అది చెప్పాడు, అసలు నేను చేస్తుంది చిరంజీవి గారితోనేనా, నిజంగా ఆయనతోనే చేస్తున్నానా, ఒకప్పుడు వెండి తీర వేలుపుగా ఇలా చూసి నేనేనా ఆయన పక్కన ఉన్నది చెప్పారు. ఆయన అది కూడా చెప్పాడు. ఎలా ఉంటది, అరే మెగాస్టార్, అరే చిరంజీవి అన్న ఒక్కసారి ఎక్కడో కనబడితే, ఒకసారి ఉత్తేజ్ రైటర్ కమ్ యాక్టర్ ఉత్తేజ్ గారు అన్నారు, ఎక్కడో అసెంబ్లీ దగ్గర షూటింగ్ అయితే 90s లో అన్న కోసం లాఠీ దెబ్బలు తిని చూసిన మెగాస్టార్ని ఆయనతో పాటు సినిమాలో యాక్ట్ చేస్తుంటే, మాస్టర్ సినిమాకి యాక్ట్ చేశాడట ఆయన. ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు అన్నయ్యతో నేను సినిమానా ఆడిచ్చి గిచ్చుకున్నాడంట, నేనైనా కాదని. అంటే అలా ఉండేది ఆయన ఫ్యాన్ బేస్ అనేది. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది బురద జల్లిపోయింది, కానీ స్టార్ అంటే మెగాస్టార్ అంటే. మీ మాటలోనే తెలుస్తుంది సార్ మూవీ ఏ రేంజ్ లో ఉందని చెప్పేసి. సో కానీ కొన్ని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి నెగిటివ్ గా, కానీ మీ మాటలు విన్న తర్వాత మొత్తం పాజిటివ్ అనేది తెలుస్తుంది. మీరు చూస్తారు కదా, అసలు పండగ ముందే వచ్చేసింది. అవును కదా, 12వ తేదీగా పండగ వచ్చేసింది. అసలు ప్రీమియర్ షోస్ తోనే అసలు 11వ తేదీ రాత్రి నుంచే పండగ వచ్చేసింది. సో మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మెగాస్టార్ కుర్రోళ్ళతో పోటీగా వస్తున్నాడు. ఆ స్టెప్స్ కూడా యూనిక్ అసలే దాని గురించి మాట్లాడుకోవాలి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎంత బాగా పెట్టాడంటే, మెగాస్టార్ పాత బ్లాక్ బాస్టర్ సినిమాలోనూ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్క దగ్గర వాడాడు. అవునంటే ఏదో టైం ట్రావెలింగ్ చేస్తారు మీరు అన్న వర్డ్స్ కూడా యూస్ చేశారు. ఎస్, అలాగే ఒక యూనిక్ స్టెప్ కానీ మెగాస్టార్ సిగ్నేచర్ స్టెప్స్ కొన్ని దాంట్లో పెట్టాడు. అది అంతే, 2.5 గంటల సేపు పండగ. ఏదేమైనా సరే సంక్రాంతికి వస్తూ మనశంకర వరప్రసాద్ పండగ తెచ్చారని చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ అయితే అందరికి నచ్చిందని ఎక్కువగా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి వెయిట్ చేసి చూద్దాం ఏ మాత్రం కలెక్షన్స్ వస్తాయా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.